అర్జునుడు ప్రార్థిస్తే ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు, భగవంతుడు చెప్తున్నాడు, పశ్యమే పార్థ రూపాణి. పశ్యమే పార్థ, హే పార్థ, పశ్య పశ్య చూడు. ఏం చూడాలి? మే మే నా యొక్క రూపాన్ని, రూపమును చూడు, నా రూపాన్ని చూడు. శతశోధ సహస్రశ, శతశోధ సహస్రశ. శత అంటే 100, సహస్రశ అంటే వేళ్ళు. సంస్కృతంలో సహస్రశ అనంటే మామూలుగా సహస్రం అంటే 1000, కానీ సహస్రశ అన్నాడు. అనేక వేలు, అనేక వేలు అంటే లెక్కలేనన్ని, లెక్కించడానికి వీలు కానన్ని రూపములు ఉన్నాయి. చూడు, నానా విధాని దివ్య, నానా విధాని ఒక్కొక్క రకంగా కాదు, నానా విధములుగా ఉండేటువంటివి దివ్యాని. అవన్నీ కూడా ఎట్లాంటివి? దివ్యమైనటువంటివి. నానావర్ణ ఆకృతి. ఈ వర్ణములు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఉంటుంది. ఏ వర్ణం అని చెప్పేది అన్ని రకాల వర్ణాలు ఉన్నాయి, అన్ని రకాల ఆకృతులు ఉన్నాయి. నువ్వు ఏ ఆకృతి ఉన్నా చూడు, అంతా నా యందే ఉన్నది. పశ్యమే పార్థరూపాన్ని శతశోధ సహస్రశ నానా విధాని దివ్యాన్ని నానావర్ణ ఆకృతి. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూని అదృష్టపూర్వాన్ని పశ్యాశ్చర్యాన్ని భారత. పశ్య చూడు, ఇంకా ఏమేమి చూస్తావు? ఆదిత్య వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథ. ఆదిత్యులను చూడు. ఆదిత్యులు ఇప్పుడు ద్వాదశాదిత్యులు అన్నారు. ద్వాదశాదిత్యులనంటే సూర్య భగవానునికే ద్వాదశాదిత్యులు అని పేరు పెట్టారు. ఎందుకంటే ఒక్కొక్క నెలలో ఆ సూర్యుని యొక్క రూపం ఒక్కొక్క రకంగా ప్రకటమవుతూ, అందువలన ఆదిత్యులు ద్వాదశాదిత్యులు అని అన్నారు. అంటే ఒకే సూర్య భగవానుడే ఈ ఆ ద్వాదశాదిత్యుల రూపంగా పిలువబడుచున్నారు. తర్వాత ఈ శ్లోకం చూడండి, 6వ శ్లోకం. మామూలుగా 33 కోట్ల 3 కోట్ల దేవతలు 33 కోట్ల దేవతలు అని అంటుంటారు కదా, అంటారా? ఈ శ్లోకం ఒకసారి చూడండి. పశ్య ఆదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథ. ఇప్పుడు చూడండి, ఆదిత్యులు ఎంతమంది? 12 మంది. తర్వాత ఆదిత్యాన్ వసూన్, వసువులు అష్టవసువులు, వసువులు 8 మంది. తర్వాత రుద్రులు 11 మంది. రుద్రులు ఏకాదశి రుద్రులు 11 మంది. తర్వాత అశ్విని దేవతలు 2. ఎంతమంది అయినారు ఇప్పుడు? 12 మంది ఆదిత్యులు, 8 వసువులు. ఎంత? 12 8 20.
ఏకాదశి రుద్రులు 11, 31, ఇద్దరు అశ్విని దేవతలు 33. ఈ 33 కోట్ల దేవతలు. బృహదారణ్యకోపనిషత్తులో ఈ శ్లోకాన్ని గురించి, అంటే 33 కోట్ల దేవతలను అంటున్నాం కదా, నేను కూడా ఇప్పుడు గమనిస్తున్నదండి. బృహదారణ్యకోపనిషత్తులో 33 కోట్ల దేవతలు అంటే ఎవరు వర్ణించినారు. అక్కడ వర్ణించినటువంటిది ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు చూడండి. ద్వాదశాదిత్యులు, దాంట్లో ఏకాదశి రుద్రులు, అష్టవసువులు, 2 అశ్విని దేవతలు, వీళ్ళే 33 కోట్ల దేవతలు. అయితే 33 కోట్ల దేవతలు అని చెప్పినారు కదా, కోట్ల మంది ఉండాలి కదా అంటే అవును, అట్లే చెప్తారు శ్లోకం. దీన్ని ఏంటంటే అదొక చెప్పేటువంటి స్టైలిష్ అట్లా ఉంటుంది. శాస్త్రంలో చెప్పేటప్పుడు వాటిని ఆ విధంగా చెప్తారు, గొప్పగా చెప్తారు. కాబట్టి ఉన్నది 33. అదొకటి. తర్వాత మన జీవితం ఉంది కదా, మన ఆయుష్కాలం, ఆ ఆయుష్కాలము కూడా ఈ వీళ్ళు ఆదిత్యుల కాలం ఎంత ఉంది, రుద్రుల కాలం ఎంత ఉంది, వసువుల కాలం ఎంత ఉంది, తర్వాత అశ్విని దేవతల కాలం ఎంత ఉంది అనేటువంటిది మన జీవితాన్ని కూడా డివైడ్ చేసి పెట్టారు. అది ఎక్కడో రాసి పెట్టానండి, ఇప్పటికిప్పుడు అంటే నాకు గుర్తు లేదు అది. దాన్ని కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే 44 సంవత్సరాలు ఏదో ఉంది అది అక్కడ. అంతవరకు ఆదిత్యుల కాలం అని, తర్వాత వచ్చేది రుద్రుల కాలం అని, తర్వాత వసువులు, తర్వాత ఈ భక్తుల కాలం అని ఏదో ఉంది అశ్విని దేవతలకు సంబంధించినటువంటిది. ఇదంతా కూడా దాంట్లో అక్కడ చెప్పారు. అది ఏ వయసు నుంచి ఏ వయసు వరకు, ఏ వయసు నుంచి ఏ వయసు వరకు అనేటువంటిది చూడాలి. చూసి నేను మీకు ఎప్పుడో ఒకసారి చెప్తాను. ఇప్పుడు ఇక్కడ దాన్ని చూడమంటున్నాడు. అంటే 33 రూపాలను ఇక్కడ చూపిస్తున్నాడు. దీంట్లో ఏమన్నా ఉందో చూస్తున్నాను. సరే, ఇవి కాకుండా ఈ 33 కోట్ల దేవతలు కాకుండా మళ్ళా మరుత్తులు, మరుత్తులు అనేటప్పటికీ మరుత్ అనంటే వాయుస్వరూపమైనటువంటి దేవత. ఈ వాయుస్వరూపంగా ఉండేటువంటి దేవతల రూపములు ఉన్నాయో, ఈ దేవతా స్వరూపాలు అంటే వాయు రూపంగా ఉన్నటువంటివి ఉన్నాయో, ఆ వాయుస్వరూపము మరుత్తులని 49 విభాగాలుగా చూపించినది. ఆ 49 రూపాలుగా ఉన్నటువంటి మరుత్తులను కూడా నువ్వు చూడు ఇక్కడ అని చెప్తున్నాడు. బహూని అదృష్టపూర్వాన్ని, అదృష్టపూర్వాన్ని, అదృష్టం, దృష్టం అంటే చూడకూడదు, చూస్తుండే. అదృష్టం అని అంటే నాకు ఇంతవరకు లేకన్నా ఉండి ఈ లాటరీ టికెట్ తగులుతుంది కదా, లాటరీ టికెట్ తగిలితే మనకి అదృష్టం వరించింది అని కదా అంటారు. దృష్టము అదృష్టము రెండు చూడండి. ఇప్పుడు ఇక్కడ దృష్టము అని అంటే డైరెక్ట్గా చూస్తా ఉంటే ఇప్పుడు కనిపించేది దృష్టం. అదృష్టము అని అంటే నెక్స్ట్ క్షణంలో ఏమి జరుగుతుందో నీకు తెలుసా? నెక్స్ట్ క్షణంలో ఏమి జరుగుతూ ఉందో తెలియకుండా ఉండి అది నీ ముందరికి వస్తుందా లేదా?
ఏమంటే వినిపిస్తుంది నేను మాట్లాడుతుంది. అదృష్టం అంటే అదండి. అదృష్టం అంటే ఏమిటి? నువ్వు చూస్తూ ఉండేది ఇప్పుడు దృష్టం చూస్తున్నావు. నెక్స్ట్ క్షణంలో ఏమి జరుగుతుందో తెలియదు. ఆ తెలియనిది మళ్ళీ వస్తూ ఉంది, నీకు ముందరకు వస్తూ ఉంది. అది నీకు తెలియనిది ముందు జరుగుతూ ఉందే, నీకు తెలియకన్నా ఉండేది అది వస్తుంది, ఎదురుగా వస్తుంది. అదే అదృష్టం. ఊహించను కూడా ఊహించచ్చు నువ్వు, దానికేముంది? ఊహించచ్చు, ఊహించకుండానే ఉండొచ్చు. కానీ అదేమవుతుంది? నువ్వు ఊహించినంత మాత్రాన జరగాలని లేదు, నువ్వు ఊహించకుండా ఉన్నంత మాత్రాన జరగకూడదని లేదు. అంటే ఏది జరగాలనుందో అదే జరుగుతుంది. ఏది జరగాలనుందో నీ ప్రారంధాన్ని అనుసరించి అది జరుగుతూ ఉంది, కానీ అది నీకు తెలియదు. నువ్వు అట్లా అనుకుంటావని నేను ఇందుకు చెప్తా ఉండేది. ఇది అనుకోకుండా వచ్చేది కాదు, అది ఉండేదే. కానీ అనుకోకుండా ఉన్న దానికి జరిగిందని కాదు, నువ్వు అనుకుంటే జరిగిందని కాదు. ఏది జరగాలనుందో అది జరుగుతూ ఉంది, ఆ జరుగుతూ ఉండేది నీ ముందుకు వస్తూ ఉంది. అది అదృష్టం. కానీ మనకు తెలిసిన అదృష్టం ఏమిటి? మనకు తెలిసిన అదృష్టము లాటరీ తగలడమో, ఉన్నట్లుగా ఉండి వీడికి ఏదైనా వరించేయడమో, ఏదో పెద్ద దీంట్లో వీడైపోతే అది అదృష్టం అని మనం భావిస్తాం. కానీ నిజంగా అది కాదు అదృష్టం. ఇప్పుడు ఇక్కడ చూడండి, బహూని అదృష్టపూర్వాన్ని పశ్యాశ్చర్యాన్ని భారత. ఇక్కడ పూర్వాణి అనేటువంటి పదం ఒకటి తగిలించిన. పూర్వం అదృష్టాన్ని మనుష్యులోకే త్వయా అని ఇక్కడ అన్నారు. నేను వీటిని చూడండి, ఎంత తేడా వచ్చేసింది చూడండి. మధుసూదన సరస్వతి స్వాముల వారికి, శంకరాచార్య స్వాముల వారికి చూడండి, అదృష్టపూర్వాన్ని మనుష్యులోకే త్వయా అన్యేన వాకేన చిత్ పశ్య ఆశ్చర్యాన్ని అద్భుతాన్ని భారత. అదే విధముగా అనేకములైన ఇతరములను కూడా చూడుము. మానవలోకమునందు నీవు గాని ఇతరుడు గాని పూర్వమునందు చూడని అద్భుతములను చూడుము అని శంకరాచార్య స్వామి వారు చెప్తున్నారు. ఇక్కడ వీరేమంటున్నారు? బహుని అదృష్టపూర్వాన్ని అనేటువంటి దాన్ని దృష్టపూర్వాన్ని, పూర్వమదృష్టాన్ని మనుష్యులు మానవ లోకంలో నీ చేత కానీ ఇతరుల చేత కానీ ఎవరిచే నన్ను ఇంతకు ముందు చూడబడని ఇతరాలను అనేకాలను అద్భుతాలను చూడు అని ఇక్కడ అదృష్టపూర్వాన్ని ఇది దివ్యాని ఇత్యస్య ఆశ్చర్యాని ఇది నానావర్ణాకృతిని ఇది అస్యతి ద్రష్టవ్యం. అదృష్టపూర్వాన్ని అనే పదము, దివ్యాని అనే పదానికి, ఆశ్చర్యాన్ని అనే పదం, నానావర్ణాకృతిని అనే పదాలకు స్పష్టీకరణాన్ని తెలుసుకోవాలి అని మధుసూదన సరస్వతి స్వామి వారు చెప్తున్నారు.
శంకర భాష్యాన్ని మాత్రమే చాలా బాగా చూస్తాను, ఇష్టపడతాను. వీళ్ళంతా ఏంటంటే వాటన్నిటినీ మధుసూదన సరస్వతి స్వాముల వారు అద్వైత సిద్ధాంతి, అద్వైత తత్వము గురించి చెప్పినారు. అయితే ఈ మధుసూదన సరస్వతి స్వాముల వారు ముందు ద్వైతవాదిగా ఉండినారు. ద్వైతవాదిగా ఉండి అద్వైతమును ఖండించాలని, అద్వైతమును నేర్చుకునే దాని కొరకు గురువుల దగ్గరికి వెళ్ళినారు. కాశీక్షేత్రానికి వెళ్ళినారట. కాశీక్షేత్రంలో అక్కడ గురువులు నువ్వు అద్వైతం నేర్చుకుంటావా అని అడిగి సరే అని అద్వైత సిద్ధాంతాన్ని వారికి చెప్పగా, అధ్యయనం చేయించగా ఈయన అధ్యయనం చేశారు. ఈ అధ్యయనము చేసిన తరువాత ద్వైత సిద్ధాంతాన్ని తనే ఖండించేశాడు. అద్వైత సిద్ధాంతాన్ని ఖండించడానికి అద్వైత సిద్ధాంతంలో ఉండే లోటుపాట్లు ఏంటి ఉన్నాయో వాటిని తెలుసుకొని దాన్ని ఖండించాలని పోయినాడు. అద్వైతాన్ని తెలుసుకొని దాన్ని ఖండించాలా. కానీ తీరా ఆడికి పోయిన తర్వాత ఏమైంది? అద్వైత దర్శనము తెలుసుకునేటప్పటికీ తనే ద్వైత దర్శనాన్ని ఖండించినాడు. అయితే జిడ్డు అడిగిపోతుందండి. జిడ్డు పోతుందా? తొందరగా జిడ్డు పోదు. అదేవిధంగానే మధుసూదన సరస్వతి స్వాముల వారు ఈ ద్వైత సిద్ధాంతంలో ముందున్నాడు కాబట్టి భగవద్గీత యొక్క భాష్యమును రాసేటప్పుడు అద్వైతాన్ని గురించి ప్రతిపాదిస్తూనే ఈ విశ్వరూపం దగ్గరకు వచ్చేటప్పటికి ఏం చేస్తాడంటే శ్రీకృష్ణునికి సంబంధించి శ్రీకృష్ణుని పొగిడేస్తాడు ద్వైతం ప్రకారంగా. ఈయన సహజత్వం అనేటువంటిది వచ్చేసి శ్రీకృష్ణుడిని బాగా పొగుడుతాడు. ఎందుకంటే అది జిడ్డు పోదు. అందుకనే ఈ భక్తి అనేటువంటిది ఉందా చూడండి. ఈ భక్తి అనేటువంటిది ఏమవుతుందంటే భక్తిగా ఉన్నప్పుడు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఒక్కోసారి భక్తిగా ఉన్నప్పుడు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఈ కళ్ళల్లో నీళ్లు రావడం అనేటువంటిది జరిగినప్పుడు వీళ్ళు అనుకుంటారు, వీళ్ళందరూ వీళ్ళే నా భక్తి చాలా గొప్పది అని అనుకుంటుంటారు. ఇది ప్రాథమిక స్థాయిలో వస్తుంది. ఇది నిజమే. అంటే భగవంతుని గురించి తన ఇష్టంగా ఉండేటువంటి దైవాన్ని గురించి స్మరిస్తే కళ్ళల్లో నీళ్ళు ఆ భావనలోకి వెళ్ళినప్పుడు తన్మయత్వంతో కళ్ళలో నీళ్ళు వస్తాయి. కానీ ఇదేమవుతుందంటే జ్ఞానభక్తిగా మారిన తర్వాత ఆ కళ్ళల్లో నీళ్లు రావడం అనేటువంటిది, అందులో తన్మయత్వం కావడం అనేటువంటిది తొలగిపోతుంది. అప్పుడు అనిపిస్తుంది ఇదంతా ఇంతకు ముందు కలిగినదంతా నిజమైన భక్తి కాదు అని తనంతట తనకే అప్పుడు బాగా స్పష్టమవుతుంది. ఎందుకంటే ఆ ద్వైత భక్తి అనేటువంటిది ఉందో, దేవుడు వేరే నేను వేరే, నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను, భగవంతుని నా యొక్క మరణ విన్నాడు, భగవంతుని నా మరణ విని నాకు కావాల్సిన కోరికలు తీర్చినాడు అనేటువంటిది ఒకటి. రెండవది ఆ కోరికలన్నింటినీ కూడా విడిచిపెట్టేసిన తర్వాత, అంటే అన్నీ దాటి భగవంతుడే నాకు దిక్కు, భగవంతుడే నాకు శరణ్యము అని కూర్చున్నప్పుడు ఆ తన్మయత్వంలో లయించిపోయి కళ్ళలో నీళ్లు రావడం జరుగుతుంది. ఇది కూడా ద్వైత భక్తియే, జ్ఞానభక్తి కాదు. జ్ఞానభక్తిలో అడుగు పెట్టిన తరువాత ఈ ద్వైత భక్తి అనేది తొలగిపోతుంది. అది విషయం. ఈ శ్లోకాన్ని ఇంకొద్దిగా వివరంగా రేపు మళ్ళీ మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. హరి ఓం.
सद। ओम जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की। हर नमः पार्वती पतये। जय सीताराम। हरे